శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. తులారాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం, 3 అతిపెద్ద సంఘటనలు. తులారాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మరి అవేంటో వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టపోతారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తులారాశి వారి జీవితంలో 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మరి అవేంటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టపోతారు. మరి తులారాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటనలు ఏమిటో, మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడటం వల్ల మీరు సమస్య నుంచి ఎలా బయటపడగలుగుతారో, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల వారిగా ఉంటారు. ఎవరికీ తలవంచరు. ఈ రాశివారు అందరిపైన కూడా ఆధిపత్యాన్ని చేస్తారు. ఈ తులారాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే మీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయాన్నైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. దేనికి వెనకాడని మనస్తత్వం ఈ రాశి వారిది. ఈ రాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితో అయినా సరే వీరు త్వరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని కలిగి ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారికి అభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చేయరు. అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ తులారాశి వారు ఎనర్జెటిక్ గా ఉంటారు. అయితే ఎప్పుడు విజయ పథకంలో నడవటానికి ఇష్టపడతారు. తులారాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఎవరైనా వ్యక్తులు ఈ తులారాశి వారిని భయపెట్టి లంచం గనక తీసుకుంటే అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. తను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే వీరు అస్సలు ఏమాత్రం కేర్ చేయరు. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. 1-2 సార్లు ఆలోచించి ఏ పనైనా చేస్తూ ఉంటారు. ఎంతటి పనైనా సరే సాధించగలమనే విశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి బాగా మేలు చేసే విషయాలు, అలాగే సంతృప్తికరమైన ఆలోచనలు వీరి పెట్టుబడి ద్వారానే కలుగుతాయి. అదే వీరి తెలివితేటలు. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగాలు రీత్యా అజ్ఞాతవాసం, అల్పాలను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. తమ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. అయితే ఈ రాశి వారికి 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి, లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం కనబడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక నుంచి మీ లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ప్రెజెంట్ గ్రహాల సంచారం తులారాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతుంది. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే తులారాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందంటే కనుక ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారో, ఆర్థికంగా, మానసికంగా వీరైతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు చేసే పనితీరు మందగిస్తుంది. ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందుకోలేరు. వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుకోలేరు. విదేశాలకు వెళ్లాలనుకున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి ఉంటుంది. తీవ్రమైన పోటీని ఈ సమయంలో వీరు ఎదుర్కొంటారు. ఇలా ఎన్నో రకాల సమస్యలను
కుటుంబంలోనూ ఇంటా బయట కూడా మీరైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా కలిసి రావని చెప్పుకోవాలి. మీకైతే ఆర్థికంగా కొంత నష్టం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవటానికి వీరు శివారాధన చేసుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.